గైస్ ఈ వీడియో అయితే ది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో గైస్. అదేంటంటే చాలామంది అయితే జేఈఈ మెయిన్స్ క్వాలిఫై అయ్యి అడ్వాన్స్ ఎగ్జామ్ రాసి అండ్ రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఇంతలోపు వాళ్ళకి ఆల్రెడీ కీ పేపర్ అయితే చూసుకునే ఉంటారు. అండ్ సిఎస్సి కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉంటాయి, ఆల్ కాలేజెస్ ఆల్ ఐఐటి సిఎస్సి కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటాయి, లైక్ జనరల్ వాళ్ళకి, నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఇలా ప్రతి ఒక్కరి కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉంటాయని మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. నేను మీ సాయితేజ్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాయితేజ్ కెరియర్ అకాడమీ గైస్. మీరు కనుక మా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దాని ద్వారా ఎటువంటి వీడియో పెట్టిన నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో. గైస్ ఈ వీడియో మనం కాలేజ్ లిస్ట్లోకి వెళ్ళే ముందు అయితే కొన్ని విషయాలు అయితే మీకు అయితే చెప్పాలి. అదేంటంటే ఇది నాకైతే బుక్ షెల్ఫ్ ఫామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితే నాకు ఈ పీడిఎఫ్ అనేది దొరకడం జరిగింది. ఆయన పర్మిషన్ ఇవ్వడం వల్ల నేను ఈ పీడిఎఫ్ అనేది వాడుకుంటున్నాను. సో థ్యాంక్ యూ బ్రదర్, నాకు ఈ పీడిఎఫ్ వాడుకోవడానికి పర్మిషన్ ఇచ్చినందుకు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ పీడిఎఫ్ అనేది చాలా వెబ్సైట్స్ ద్వారా మనకైతే తీయడం జరిగింది. సో కొన్ని హ్యూమన్ ఎర్రర్స్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో అదైతే ఎంత హ్యూమన్ ఎర్రర్ ఉన్నా దానికి కొంచెం దూరంలోనే ఉంటుంది. లైక్ ఏంటంటే ఇప్పుడు 2000 ర్యాంక్ ఉందనుకోండి, ఒక 2300 అట్లా దగ్గరలోనే ఉండే అవకాశం అయితే ఉంటుంది, అంత మించి అయితే ఎక్కువ ఉంటుంది. సో అదైతే మీరు చూసుకోండి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇందులో వచ్చినాయి అన్ని కేటగిరీ ర్యాంక్స్. జనరల్ వాళ్ళకి జనరల్ ర్యాంక్ ఉంటుంది, మిగిలిన అన్ని కేటగిరీ ర్యాంక్స్ ఉంటాయి. లైక్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ అని, నెక్స్ట్ మనకు ఓబీసీ వాళ్ళకి ఓబీసీ ర్యాంక్స్, ఇవన్నీ కేటగిరీ ర్యాంక్స్. సిఆర్ఎల్ ర్యాంక్స్ అయితే కావు, ఆల్ ఇండియా ర్యాంక్స్ అయితే కావు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఒకసారి అయితే మీకు టైం సేవ్ కావాలంటే ఈ వీడియోని 1.5 ఇంటూలో చూస్తే మాత్రం మంచి వ్యూ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో మీకు టైం అయితే వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో మనమైతే లిస్ట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కాలేజ్ వచ్చేసి మాత్రం ఐఐటి బిలై. ఇందులో ఏంటంటే మనకు జనరల్ వాళ్ళకి నేనైతే అన్నిటి గురించి అయితే చెప్పాను. లైక్ ఏంటంటే ఆల్ కాలేజెస్ గురించి అయితే అన్ని జనరల్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ ప్రతి ఒక్కరైతే నేను చెప్పాను. ఓన్లీ జనరల్ వాళ్ళకి చెప్తాను, అది కూడా జనరల్ వాళ్ళకి చెప్తాను. నెక్స్ట్ ఇంకేదైనా గ్రూప్, ఇంకేదైనా క్యాస్ట్ ఉంటే ఆ క్యాస్ట్ వాళ్ళకి మాత్రమే చెప్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి మాత్రం జనరల్కి వచ్చేసి మాత్రం మనకు 2020లో జనరల్ న్యూట్రల్కి వచ్చేసి మాత్రం 5845 అయితే క్లోజింగ్ ర్యాంక్ ఉండడం జరిగింది. అండ్ మనకు ఫీమేల్కి వచ్చేసి మాత్రం 10,814 అయితే క్లోజింగ్ ర్యాంక్ అయితే ఉండడం జరిగింది. ఇది ఓన్లీ ఫర్ సిఎస్సి వాళ్ళకి మాత్రమే. నెక్స్ట్ మనకు ఓబీసీ వాళ్ళకి వచ్చేసి మాత్రం 2020లో 2189 అయితే క్లోజింగ్ ర్యాంకు. అండ్ ఫీమేల్కి వచ్చేసి మాత్రం 5550 అయితే క్లోజింగ్ ర్యాంకు. ఈ ఓబీసీ వాళ్ళది అనేది మనకేంది కేటగిరీ ర్యాంక్ ఇదైతే. సో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి మాత్రం ఐఐటి జమ్మూ. ఐఐటి జమ్మూ విషయానికి వస్తే మాత్రం మనకు సిఎస్సి కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే జనరల్ వాళ్ళకి వచ్చేసి మాత్రం 5218 అయితే కట్ ఆఫ్గా ఉండడం జరిగింది. అలాగే ఫీమేల్కి వచ్చేసి మాత్రం మనకు 10,519 అయితే కట్ ఆఫ్ అయితే ఉండడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనకు ఓబీసీ వాళ్ళకి వచ్చేసి మాత్రం 2557 అయితే కట్ ఆఫ్ ఉండడం జరిగింది. అలాగే ఫీమేల్కి వచ్చేసి మాత్రం 5115 అయితే కట్ ఆఫ్ ఉంది. నెక్స్ట్ మనకు జనరల్ ఐఐటి ధార్వాడ్కి అయితే మాట్లాడుకుందాం. ఇందులో మాత్రం ఓపెనింగ్ ర్యాంక్ వచ్చేసి, క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి మాత్రం జనరల్ వాళ్ళకి 5157 అండ్ ఫీమేల్కి వచ్చేసి మాత్రం 8468. మీకు కావాలనుకుంటే ఈ పాస్ చేసి అయితే మీరైతే ఈ ర్యాంక్స్ చూసుకోండి, మీకు క్లారిటీ వస్తుంది. అండ్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి మాత్రం 2035 అయితే క్లోజింగ్ ర్యాంక్ 2020లో. అండ్ ఫీమేల్కి వచ్చేసి మాత్రం 4867 అయితే క్లోజింగ్ ర్యాంకు. అండ్ ఎస్సీ విషయానికి వస్తే మాత్రం 1308 అయితే క్లోజింగ్ ర్యాంకు. అలాగే ఫీమేల్కి వచ్చేసి మాత్రం 2069 అయితే క్లోజింగ్ ర్యాంకు. డిస్టర్బెన్స్ వస్తే పట్టించుకోకండి. నెక్స్ట్ మనకు ఐఐటి పాలక్కాడ్కి వచ్చేసి మాత్రం మనకు జనరల్ న్యూట్రల్కి వచ్చేసి మాత్రం క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి మాత్రం 4854 అయితే క్లోజింగ్ ర్యాంక్. అండ్ జనరల్ ఫీమేల్కి వచ్చేసి మాత్రం 10,002 అయితే క్లోజింగ్ ర్యాంక్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఓబీసీ ఎన్సీఎల్కి వచ్చేసి మాత్రం 2321 అయితే క్లోజింగ్ ర్యాంక్. అండ్ ఫీమేల్కి వచ్చేసి మాత్రం 4939 అయితే క్లోజింగ్ ర్యాంక్ అయితే ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఐఐటి గోవా గురించి మాట్లాడుకుందాం. ఐఐటి గోవా విషయానికి వస్తే మాత్రం 2020లో అయితే మనకు సిఎస్సి జనరల్ వాళ్ళకైతే 4277 అయితే క్లోజింగ్ ర్యాంక్ అయితే ఉండడం జరిగింది. అలాగే ఫీమేల్కి వచ్చేసి మాత్రం 8757 అయితే క్లోజింగ్ ర్యాంక్. అండ్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి మాత్రం మనకు 2020లో 711 అయితే క్లోజింగ్ ర్యాంక్ ఉంది. అలాగే ఫీమేల్కి వచ్చేసి మాత్రం 1301 అయితే క్లోజింగ్ ర్యాంక్ అయితే ఉండడం జరిగింది. సో కేటగిరీ ర్యాంక్స్ ఇవన్నీ. నెక్స్ట్ మనకు ఎస్సీ గురించి మాట్లాడుకుందాం. ఎస్సీకి వచ్చేసి మాత్రం 989 అయితే క్లోజింగ్ ర్యాంక్. అండ్ ఫీమేల్కి వచ్చేసి మాత్రం 1175 అయితే క్లోజింగ్ ర్యాంక్ అయితే ఉండడం జరిగింది. అలాగే మనకు ఐఐటి తిరుపతి గురించి అయితే మనం మాట్లాడుకుందాం. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఐఐటి తిరుపతి.
అండ్ ఇందులో జనరల్కి వచ్చేసి మాత్రం 4117 అయితే క్లోజింగ్ ర్యాంక్. అలాగే ఫీమేల్కి వచ్చేసి మాత్రం 5270 అయితే క్లోజింగ్ ర్యాంక్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఓబీసీకి వచ్చేసి మాత్రం 1163 అయితే క్లోజింగ్ ర్యాంక్. అలాగే మనకు 3197 అయితే క్లోజింగ్ ర్యాంక్ అయితే ఉండడం జరిగింది ఓబీసీ ఫీమేల్కి వచ్చేసి మాత్రం. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఐఐటి ధన్బాద్ గురించి మాట్లాడుకుందాం. చాలా బ్యూటిఫుల్ కాలేజ్ ఇది ఐఐటి ధన్బాద్ అనేది. ఇందులోకి వచ్చేసి మాత్రం మనకు జనరల్ వాళ్ళకి 3029 అయితే సరిపోతుంది. సో ఈ ర్యాంక్ వస్తే మీకైతే సీట్ రావడం జరుగుతుంది సిఎస్సిలో. అండ్ ఫీమేల్కి వచ్చేసి మాత్రం 6441 అయితే వస్తే సరిపోతుంది. అలాగే మనకు ఓబీసీ వాళ్ళకి వచ్చేసి మాత్రం 998 అయితే క్లోజింగ్ ర్యాంక్ అయితే ఉండడం జరిగింది. అలాగే ఓబీసీ ఫీమేల్కి వచ్చేసి మాత్రం 2701 అయితే క్లోజింగ్ ర్యాంక్ అయితే ఉంది. నెక్స్ట్ మనకు ఐఐటి మండి విషయానికి వచ్చేసి ఐఐటి మండి విషయానికి వస్తే మాత్రం జనరల్ వాళ్ళకి వచ్చేసి 2941 అయితే క్లోజింగ్ ర్యాంక్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఫీమేల్కి వచ్చేసి మాత్రం 5287 అయితే క్లోజింగ్ ర్యాంక్ ఉంది. అలాగే మనకి ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి మాత్రం 447 అయితే క్లోజింగ్ ర్యాంక్ ఉంది. అండ్ ఈడబ్ల్యూఎస్ ఫీమేల్కి వచ్చేసి మాత్రం 947 అయితే క్లోజింగ్ ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఐఐటి జోధ్పూర్కి వచ్చేసి మాత్రం 2020లో 2818 అయితే క్లోజింగ్ ర్యాంక్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఫీమేల్కి వచ్చేసి మాత్రం 5977 అయితే క్లోజింగ్ ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకు ఓబీసీ వాళ్ళకి వచ్చేసి మాత్రం ఐఐటి జోధ్పూర్లో 1184 అయితే క్లోజింగ్ ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఫీమేల్కి వచ్చేసి మాత్రం 3177 అయితే క్లోజింగ్ ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరైతే చూసుకోండి. నెక్స్ట్ ఐఐటి పాట్నా విషయానికి వద్దాం. ఐఐటి పాట్నా విషయానికి వస్తే మాత్రం జనరల్ వాళ్ళకి 2719 అయితే క్లోజింగ్ ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఫీమేల్కి వచ్చేసి మాత్రం 6312 అయితే క్లోజింగ్ ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకు ఓబీసీకి వచ్చేసి మాత్రం 1108 అయితే క్లోజింగ్ ర్యాంక్. అండ్ ఓబీసీ ఫీమేల్కి వచ్చేసి మాత్రం 3037 అయితే క్లోజింగ్ ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఐఐటి భువనేశ్వర్ కూడా మంచి కాలేజ్. అండ్ ఐఐటి భువనేశ్వర్కి వచ్చేసి మాత్రం జనరల్ న్యూటర్ వాళ్ళకి 2251 అయితే క్లోజింగ్ ర్యాంక్. అలాగే ఫీమేల్కి వచ్చేసి మాత్రం 3960 అయితే క్లోజింగ్ ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఓబీసీకి వచ్చేసి మాత్రం 848 అయితే క్లోజింగ్ ర్యాంక్. అండ్ 2255 అయితే ఫీమేల్ వాళ్ళకి క్లోజింగ్ ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఐఐటి రూపార్కి వచ్చేసి మాత్రం మనకు జనరల్ వాళ్ళకి 1943 అయితే క్లోజింగ్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది. అండ్ జనరల్ ఫీమేల్కి వచ్చేసి మాత్రం 4066 అయితే క్లోజింగ్ ర్యాంక్. అండ్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి మాత్రం 1004 అయితే క్లోజింగ్ ర్యాంక్ ఇది ఇవ్వడం జరిగింది. అండ్ ఓబీసీ ఫీమేల్కి వచ్చేసి మాత్రం 3023 అయితే క్లోజింగ్ ర్యాంక్. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఐఐటి గాంధీనగర్కి వచ్చేసి మాత్రం 1000, జనరల్కి వచ్చేసి మాత్రం 1448 అయితే క్లోజింగ్ ర్యాంక్. అండ్ జనరల్ ఫీమేల్కి వచ్చేసి మాత్రం 3460 అయితే క్లోజింగ్ ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మనకు ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి మాత్రం 216 అయితే క్లోజింగ్ ర్యాంక్. అండ్ ఫీమేల్కి వచ్చేసి మాత్రం ఈడబ్ల్యూఎస్ ఫీమేల్కి వచ్చేసి మాత్రం 852 అయితే క్లోజింగ్ ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఓబీసీ వాళ్ళకి మేము మీరు చూసుకోండి. అండ్ ఐఐటి ఇండోర్కి వచ్చేసి మాత్రం మనకు జనరల్ న్యూటర్ వాళ్ళకి 1222 అయితే క్లోజింగ్ ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది 2020లో. అండ్ ఫీమేల్కి వచ్చేసి మాత్రం 2871 అయితే క్లోజింగ్ ర్యాంక్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఓబీసీకి వచ్చేసి మాత్రం 498 అయితే క్లోజింగ్ ర్యాంక్ ఐఐటి ఇండోర్లో. అండ్ జనరల్ ఓబీసీ ఫీమేల్కి వచ్చేసి మాత్రం 1413 అయితే క్లోజింగ్ ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఐఐటి భువనేశ్వర్కి వచ్చేసి మాత్రం మనకు 85 అయితే జనరల్ వాళ్ళకి క్లోజింగ్ ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఫీమేల్కి వచ్చేసి మాత్రం 1990 అయితే క్లోజింగ్ ర్యాంక్. అండ్ జనరల్ న్యూటర్కి వచ్చేసి మాత్రం 380 అయితే ర్యాంక్. ఓబీసీ వాళ్ళకి జనరల్ న్యూటర్కి వచ్చేసి మాత్రం 380 అయితే క్లోజింగ్ ర్యాంక్. అండ్ ఫీమేల్కి వచ్చేసి మాత్రం 1532 అయితే క్లోజింగ్ ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఐఐటి గౌహతికి వచ్చేసి మాత్రం జనరల్ వాళ్ళకి 588 అయితే క్లోజింగ్ ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఫీమేల్కి వచ్చేసి మాత్రం 1515 అయితే క్లోజింగ్ ర్యాంక్ అయితే ఉండడం జరిగింది. అండ్ మనకు ఓబీసీ ఎన్సీఎల్కి వచ్చేసి మాత్రం 302 అయితే క్లోజింగ్ ర్యాంక్. అండ్ ఫీమేల్కి వచ్చేసి మాత్రం 1387 అయితే క్లోజింగ్ ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఐఐటి హైదరాబాద్ మన కాలేజ్ ఇది. ఐఐటి హైదరాబాద్ మన తెలుగు కాలేజ్, తెలుగు పీపుల్స్ది. అండ్ మనం ఇందులో వచ్చేసి మాత్రం జనరల్ న్యూట్రల్ వాళ్ళకి 584 అయితే క్లోజింగ్ ర్యాంక్ ఉంది. అండ్ ఫీమేల్కి వచ్చేసి మాత్రం 1382 అయితే క్లోజింగ్ ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఓబీసీకి వచ్చేసి మాత్రం 228 అయితే క్లోజింగ్ ర్యాంక్. అండ్ ఫీమేల్కి వచ్చేసి మాత్రం ఓబీసీ ఫీమేల్కి వచ్చేసి మాత్రం 1091 అయితే క్లోజింగ్ ర్యాంక్. అండ్ నెక్స్ట్ ఐఐటి రూర్కి వచ్చేసి మాత్రం జనరల్ న్యూట్రల్ వాళ్ళకి 422 అయితే క్లోజింగ్ ర్యాంక్. అండ్ ఫీమేల్కి వచ్చేసి మాత్రం 1269 అయితే క్లోజింగ్ ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఓబీసీకి వచ్చేసి మాత్రం 205 అయితే క్లోజింగ్ ర్యాంక్. అండ్ ఓబీసీ ఫీమేల్కి వచ్చేసి మాత్రం 950 అయితే క్లోజింగ్ ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మన ఐఐటి ఖరగ్పూర్, ఇవైతే టాప్ కాలేజ్. ఇక్కడ నుంచి మనం వచ్చేసి ఐఐటి హైదరాబాద్ నుంచి అయితే టాప్ కాలేజ్ మనం మాట్లాడుతున్నది.
నెక్స్ట్ ఐఐటి ఖారగ్పూర్ వచ్చేసి మాత్రం మనకు జనరల్ న్యూట్రల్ వాళ్ళకి 293 అయితే క్లోజింగ్ ర్యాంక్, అండ్ ఫీమేల్కి వచ్చేసి మాత్రం 890 అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఓబీసీ ఎన్సీఎల్కి వచ్చేసి మాత్రం 2022లో 149 అయితే క్లోజింగ్ ర్యాంక్, అండ్ ఫీమేల్కి వచ్చేసి మాత్రం 565 అయితే క్లోజింగ్ ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఐఐటి కాన్పూర్ గురించి మాట్లాడుకుందాం. ఐఐటి కాన్పూర్ వచ్చేసి మాత్రం జనరల్ న్యూట్రల్ వాళ్ళకి 239 అయితే క్లోజింగ్ ర్యాంక్, అండ్ ఫీమేల్కి వచ్చేసి మాత్రం 809 అయితే క్లోజింగ్ ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకు జనరల్ న్యూట్రల్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి మాత్రం 152 అయితే క్లోజింగ్ ర్యాంక్, అండ్ ఓన్లీ ఫీమేల్కి వచ్చేసి మాత్రం ఓబీసీ ఫీమేల్కి వచ్చేసి మాత్రం 677 అయితే క్లోజింగ్ ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకునేది ఐఐటి మద్రాస్, వన్ ఆఫ్ ద టాపెస్ట్ కాలేజ్ ఐఐటి మద్రాస్. వీటి మీద నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను. ఐఐటి మద్రాస్ కానివ్వండి, ఐఐటి హైదరాబాద్ కానివ్వండి, వీటి కాలేజెస్ రివ్యూస్ అయితే నేను చేశాను. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, లేకపోతే ఒక ప్లేలిస్ట్ ఇస్తాను, లైక్ కాలేజ్ రివ్యూస్ ఒక ప్లేలిస్ట్ ఇస్తాను, అదైతే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు అయితే చెక్ చేసుకోండి అన్ని కాలేజ్ రివ్యూస్ గురించి. నెక్స్ట్ ఐఐటి మద్రాస్ వచ్చేసి మాత్రం మనకు జనరల్ న్యూట్రల్ వాళ్ళకి వచ్చేసి మాత్రం 158 అయితే క్లోజింగ్ ర్యాంక్, అండ్ ఫీమేల్కి వచ్చేసి మాత్రం 576, అండ్ ఓబీసీకి వచ్చేసి మాత్రం 92 అయితే కేటగిరీ ర్యాంక్ క్లోజింగ్ ర్యాంక్, అండ్ ఫీమేల్కి వచ్చేసి మాత్రం 402 అయితే క్లోజింగ్ ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఐఐటి ఢిల్లీ గురించి మాట్లాడుకుందాం. ఐఐటి ఢిల్లీ వచ్చేసి మాత్రం మనకు 105 అయితే క్లోజింగ్ ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది జనరల్ వాళ్ళకి, అండ్ 483 అయితే మనకు ఓబీసీ వాళ్ళ క్లోజింగ్ ర్యాంక్, అండ్ ఫీమేల్కి వచ్చేసి మాత్రం ఓబీసీ ఫీమేల్కి వచ్చేసి మాత్రం 438 అయితే క్లోజింగ్ ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఐఐటి బాంబే వచ్చేసి మాత్రం మనకు 66 అయితే క్లోజింగ్ ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది జనరల్ న్యూట్రల్ వాళ్ళకి, అండ్ జనరల్ ఫీమేల్కి వచ్చేసి మాత్రం 248 అయితే క్లోజింగ్ ర్యాంక్, అండ్ ఓబీసీ జనరల్కి వచ్చేసి మాత్రం 44 అయితే క్లోజింగ్ ర్యాంక్, అండ్ ఫీమేల్కి వచ్చేసి మాత్రం 338 అయితే క్లోజింగ్ ర్యాంక్. సో గైస్, ఇవి మన కట్ ఆఫ్స్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ కట్ ఆఫ్స్ అన్నీ వేరే వేరే వెబ్సైట్ నుంచి కలెక్ట్ చేయడం జరిగింది. కొన్ని హ్యూమన్ ఎర్రర్స్ ఉండే అవకాశం అయితే ఉంటుంది, సో దాన్ని అయితే మీరు పట్టించుకోకండి. ఎంత హ్యూమన్ ఎర్రర్ ఉన్నా దాని దగ్గరలోనే ఉంటుంది, సో అదైతే మీరు చూసుకోండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి, ఇన్స్టాగ్రామ్కి వచ్చి మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే నేను వీలైనంత త్వరగా రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేయిస్తాను. ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, ఎందుకంటే నేను ఏ అప్డేట్ ఉన్న ఇన్స్టాగ్రామ్లోనే ఫస్ట్ అప్డేట్ చేశాను. సో దానికోసం అయితే మీరైతే ఫాలో అవ్వండి. అండ్ మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలనుకున్నా, లేకపోతే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దాని ద్వారా అయితే నేను మీకు వేరే వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇదైతే సిఎస్సి గురించి కదా, నెక్స్ట్ మీకు ఈసీఈ గురించి కానివ్వండి, కెమికల్ ఇంజనీరింగ్ గురించి కానివ్వండి, ఇలాంటి ప్రతి ఒక్క వీడియోస్ అయితే మీకు కట్ ఆఫ్స్ గురించి చేస్తాను. సో ఆ వీడియోస్ కోసం అయితే వెయిట్ చేయండి. సో గైస్, దిస్ ఈజ్ యువర్ సాయితేజ్ షైనింగ్ అప్.